గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ఈరోజు పంచాంగం, ఈరోజు అనగా మే 4వ తారీఖు 2026 సంవత్సరం సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5 గంటల 33 నిమిషాలకు ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఉంటుంది. తేదీ రాత్రి 2 గంటల 41 నిమిషాల వరకు బహుళ తదియ ఉంటుంది. తదుపరి చవితి వస్తుంది. నక్షత్రం ఉదయం 7 గంటల 56 నిమిషాలకి అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. యోగం రాత్రి 9 గంటల 32 నిమిషాలకి పరిగా ఉంటుంది. తదుపరి శివం వస్తుంది. కరణం మధ్యాహ్నం 1 గంట 41 నిమిషం వరకు వనజి ఉంటుంది. తదుపరి రాత్రి 2 గంటల 41 నిమిషం వరకు భద్ర వస్తుంది. దాని తర్వాత భవ ఉంటుంది. శుభ సమయం ఉదయం 5 గంటల 33 నిమిషాల నుండి 6:37 వరకు, తిరిగి ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 8:44 వరకు, మరలా ఉదయం 10 గంటల 51 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల నుండి 2 గంటల 1 నిమిషం వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుండి 3:43 వరకు ఉంటుంది. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాల నుండి 3 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 12:48 నుండి 2 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు ఒకసారి చూద్దాం. 1767 సంవత్సరంలో త్యాగరాజుగా జన్మించారు. నాదోపాసన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. 1911 సంవత్సరంలో ఎస్విఎల్ నరసింహారావుగా జన్మించారు. ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1934 సంవత్సరంలో అక్కిరాజు రమాపతిరావుగా జన్మించారు. పరిశోధన రచయితలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు వీరెన్నో రాశారు. 1947 సంవత్సరంలో దాసరి నారాయణరావుగా జన్మించారు. ఈయన ప్రముఖ సినిమా దర్శకుడు, రచయిత కూడా. 1950 సంవత్సరంలో కొనకళ్ళ నారాయణరావుగా జన్మించారు. మచిలీపట్నం లోక్సభ సభ్యులుగా వీరు పనిచేయడం జరిగింది. 1951 సంవత్సరంలో నారమల్లి శివప్రసాద్గా జన్మించారు. ప్రముఖ తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా. 1955లో అంజుచద భారతీయ జీవ రసాయన శాస్త్రవేత్త జన్మించారు. 1960లో డికే అరుణ ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఈ రోజుని మనం అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వరల్డ్ గివ్ డే అంటే ఇచ్చే దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా బొగ్గు గని కార్మికుల దినోత్సవంగా ఈ రోజుని మనం జరుపుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు అయిన సంఘటన చూద్దాం. 1979 సంవత్సరంలో ఇంగ్లాండ్ ఎన్నికలో మార్గరెట్ థాచర్ ఘన విజయం సాధించడం జరిగింది. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మీ మొబైల్లో రావాలనుకుంటే ఇప్పుడే మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.